హాయ్ వెల్కమ్ టు అవర్ నేను మీకు ఈ ఛానల్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇక్కడ వెళ్ళిపోదాం. నీచు థర్డ్ పార్ట్. వస్తావుగా అని సైడ్ స్మైల్తో వదిలేసి వెళ్ళిపోయాడు సూర్యాంష్. అద్దెకు పబ్లో ఎంజాయ్ లేటుగా ఇంటికి వచ్చారు చైతన్య, సూర్య. అడ్డదిడ్డంగా పడ్డారు ఇద్దరు. ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చిన సూర్య తన కళ్ళల్లో మెదిలింది ధరణి. ఈరోజు బోర్డ్ మీటింగ్ ఉండటంతో అందుకే ఆనంద్ గారు వచ్చి వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సూర్య వెళ్ళిన వెంటనే లేచి చైతన్య టైం చూసి అమ్మో అని ఫాస్ట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో అప్పటికి అందరు వచ్చేయడంతో కొడుకు కోసం వెయిటింగ్ చేస్తున్న ఆనంద్ అప్పుడే హుందాగా డోర్ ఓపెన్ చేసుకుని చాలా స్టైలిష్గా వచ్చాడు లోపలికి. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద లేట్ అని అందరినీ విష్ చేసి ఆనంద్ గారికి కూడా ఒక లుక్ ఇచ్చి సూర్యాన్ స్టైల్గా క్రాస్ లెగ్ వేసుకొని తన చైర్లో కూర్చున్నాడు. అతని యాటిట్యూడ్ అన్నిటికి మించి వాళ్ళ హోదాని చూసి అందరూ అలానే చూస్తూ ఉండిపోయారు. కొందరైతే ఇంటి అల్లుడిని చేసుకొని తమ హోదా పెంచుకోవాలని కూడా అనుకున్నారు. మరికొంతమంది అయితే నా కూతురు లేదు అని బాధపడటం కూడా జరిగిపోయింది. అందరినీ ఒకసారి చూసి మీటింగ్ కంటిన్యూ చేశాడు. మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే సమయానికి చైతన్య అక్కడికి వచ్చాడు. అతనికి ఒక షార్ప్ లుక్ ఇచ్చాడు సూర్యాంష్. సారీ ఫర్ ద లేట్ అన్నాడు చైతన్య. అందరు సూర్యాన్ని పొగుడుతూ ఉండటంతో ఆనంద్కి చాలా గర్వంగా ఉంది. మీటింగ్ కంప్లీట్ అయ్యి అందరూ వెళ్ళిపోవడంతో ఇక మిగిలింది ఆనంద్ వర్మ, చైతన్య. కొడుకుని హక్ చేసుకుని భుజం తట్టి వెల్డన్ మై బాయ్, ఈ హ్యాపీనెస్ని మీ మమ్మీతో షేర్ చేసుకోవాలి నేను, బాయ్ అంటూ వెళ్ళిపోయారు ఆనంద్ గారు. ఇక సూర్య కూడా తన క్యాబిన్లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి తన ఫ్లోర్ ఇన్ఛార్జిగా వేయమని చెప్పి వెంటనే వెళ్ళిపోయాడు. అతను చెప్పాడంటేనే ఏదైనా ముఖ్యమైనదే అని అనుకొని స్వయంగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడున్న అమ్మాయిని చూసి హలో అని పలకరించాడు. వెళ్ళేటప్పుడు చూసి విష్ చేయకపోవడంతో చైతన్య చూసి భయపడిపోయింది ధరణి. అసలు ధరణి ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన ధరణి ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి రావడంతో మదర్ బాక్స్ అందించింది. కనీసం దారిలోనైనా తిను అంది మదర్. ఆమె కాళ్ళకు దండం పెట్టుకుని ఫాస్ట్గా బయలుదేరింది. కరెక్ట్గా చైతన్య వచ్చే సమయానికి చేరుకుంది ధరణి. సూర్య ముందుగానే మీటింగ్ కోసం వచ్చేశాడు. ఇంకా ధరణి అపాయింట్మెంట్ లెటర్తో ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి రిసెప్షన్లో అడగటంతో 5th ఫ్లోర్ అన్నారు. ఫాస్ట్గా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ధరణిని చూస్తున్నాడు. అతను ఎవరో తెలియకపోవడంతో కనీసం విష్ చేయలేదు ధరణి. తను 5th ఫ్లోర్ దిగడంతో చైతన్య మీటింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళాడు. 5th ఫ్లోర్కి వెళ్ళిన ధరణి అక్కడున్న మేనేజర్ని కలిసి తన అపాయింట్మెంట్ లెటర్ని చూపించింది. ఆల్రెడీ తన గురించి ఇన్ఫామ్ చేయడంతో ఓకే అని సర్టిఫికేట్లు అన్నీ చెక్ చేసి మీరు ఈరోజు జాయిన్ అవ్వండి, ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది అక్కడ, కానీ మీకు హెల్ప్ చేస్తుంది, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు మేనేజర్ చిన్న స్మైల్తో. థ్యాంక్ యూ సార్ అని చెప్పి కిందకు వెళ్ళిపోయింది. వెళుతున్న తన వైపే చూస్తుండిపోయాడు మేనేజర్. ఎంత అందంగా ఉంది అనుకుంటూ ధరణి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళే వరకు చూస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్న అమ్మాయి దగ్గరికి తాను పరిచయం చేసుకుంది. ఆ అమ్మాయి కూడా బాగానే మాట్లాడటంతో తొందరగా పోయింది. ఇక సూర్య చెప్పడంతో అక్కడికి వచ్చిన చైతన్య మళ్ళీ దాన్ని చూసి వావ్ ఎంత బాగుంది, తనే కదా నేను మార్నింగ్ చూసింది అనుకున్నాడు. చైతన్య పక్కన ఉన్న అమ్మాయి లేచి విష్ చేయగానే ధరణి కూడా లేచి విష్ చేసింది చైతన్యకి. ధరణి నుంచి చూపు తిప్పడం రావటం లేదు. ధరణి వచ్చినప్పటి నుంచి సిస్టంలో చూస్తున్నాడు సూర్య. రిసెప్షన్లో ఉన్న ధరణిని చూసిన వాళ్ళు ఊరుకోవటం లేదు. ఏదో ఒక విధంగా కలపాలని చూస్తున్నారు. అందుకే గారికి వచ్చి చైతన్యకి చెప్పారు తన ఫ్లో ఇన్ఛార్జిగా వేయమని. ఇప్పుడు చైతన్య కూడా చూడటంతో సూర్యకి వెంటనే చేశాడు. చైతన్య స్వయంగా వెంటనే చేశాడు. ఏమన్నాను అంటూ సిపి వెళ్ళిపోయినా విని భయంగా అనిచింది. ధరణితులు ఉంటున్నాయి. అది చూసి ధరణి కలిసి రాలి కేసరవుతుంది, తొందరలు అంది అని తప్పి లిఫ్ట్లో వెళ్ళింది. ఆ ఫ్లోర్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరు కనిపించటం లేదు. భయంగా ధరణికి ఎదురుగా CEO సూర్యాంష్ వర్మ ఉండడం అదే క్యాబిన్ అని వెళ్ళి మెల్లగా డోర్ నాసింది. కమింగ్ సార్ అంది ధరణి. చిన్నప్పటికి వెళ్ళి నవ్వుతావు. సూర్య అలాగే చూస్తూ ఇలా ఎవరితో మాట్లాడతావా అన్నాడు. సార్ అంది అడ్డు. ఆమె లేచి దగ్గర దూరం జరిగింది ధరణి. ఆమె మరి ఎవరినైనా చూసి నగ్రతాడు. అయ్యో ధరణి, నువ్వు ఇక్కడ లోడ్ దాటి మాట్లాడినా నీ జాబే నీ ఆఫీస్లో ఉన్న కూడా లైఫ్ రిస్తారు అని వార్నింగ్ ఇచ్చాడు సూర్య. బొమ్మలాగా నిలబడి చూస్తున్నాను. టికెట్స్లో తండ్రిపై చిరుముద్దు పెట్టి తన సీట్లో కూర్చున్నాడు సూర్య. ముందు జరిగిన దానికి బొమ్మ ఉన్న ధరణి ఇప్పుడు అసలు జరిగా నన్ను పెట్టినారు సార్ అంది. తిరిగి వైపు చూడగానే తన సీట్లో వర్క్ చేస్తున్నారు. ఏమైనా చేసా ఇప్పుడు గో అన్నాడు. అయోమయంగా ఎందుకు పిలిచారు, ఎందుకు వెళ్ళమన్నారు, అవుట్ అంటూ మరిచాడు. అంతే దెబ్బకపోయింది. బయటకు వచ్చినాకు ఎక్కడికి వెళ్ళాలో కాక చుట్టూ చూస్తుంది. ఆఫీస్లో తను ఒక్కతే ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఇక నేను చలి ఆలోచిస్తూ ఉంది.
అప్పుడే చేని ఎంటర్ అయ్యాడు ఆ ఫ్లోర్లోకి. అక్కడ ఉన్న ధరణిని చూసి, సార్ని కలిసావా అన్నాడు. కలిశాను సార్, ఇక్కడ వర్క్ చేయమన్నారు, కానీ నాకు అర్థం కావటం లేదు ఇక్కడ ఏం వర్క్ చేయాలో అంది అయోమయంగా. ఇంత అమాయకంగా ఎలా పుట్టావే బాబు అనుకుంటూ. అక్కడ చూడు, నీకోసం ఒక టేబుల్ సిస్టమ్ వీళ్ళు కూర్చో, ఏంటో సార్ చెప్తాడు అన్నాడు చైతన్య. అప్పటికే బయటకు వచ్చిన సూర్య, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. తనకి ఇక్కడ ఏం అర్థం కావటం లేదంటరా, అందుకే నేను చెప్తున్నాను అన్నాడు చైతన్య. ఇక్కడ ఎంప్లాయీస్కి ఎవరు ఏమన్నా నువ్వే ఓపెన్ చేస్తావా అని సూటిగా సూర్య. అబ్బా వీడికి బుక్ అయ్యాను అంటూ సారీ సార్ అన్నాడు. కమ్ టు మై క్యాబిన్ అని లోపలికి వెళ్ళిపోయాడు. అసహనంగా సూర్యకి. ఎందుకు నచ్చట్లేదు ధరణి ఎవరితో మాట్లాడినా. చైతన్య సూర్య క్యాబిన్లోకి ఎంతసేపు వెళ్ళి నీ కూర్చున్నాడు ధరణిని. తల ఊపి వెళ్ళి తన సీట్లో కూర్చుంది ధరణి. అది నవ్వుతూ సూర్య క్యాబిన్ వెళ్ళాడు చైతన్య. అప్పటికే తన చైర్లో గురుగా చూస్తున్నాడు సూర్య. లోపలికి వెళ్తూ చైతన్య నాక్ చేసి మరి ఆ చూపే బాబు అనుకుంటూ, అమ్మాయి ఏంట్రా ఇక్కడ ఉంది అన్నాడు తనతో. అది నీకు అనవసరం అన్నాడు సూర్య. తను చూస్తే అమాయకురాల్లాగా కనిపిస్తుంది. నువ్వు నీ ఫ్రెండ్తో బెడ్ కట్టి ఇక్కడికి రప్పించావు అని చైతన్య. కొందరు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ ఆత్మనం అని చెప్పుకొని కొన్ని పనులు చేయలేరు అన్నాడు. నీ ఫ్రెండ్స్ గురించి నీకు తెలుసు, వాళ్ళ అమ్మాయిలతో ఎలా చేసి ఉంటే తను అలా మాట్లాడుతుంది అన్నాడు. అసలు నువ్వు ఎలా తెలుసు అని సూటిగా అడిగా సూర్య. తన ప్రొఫైల్ చెక్ చేశాను, ఆర్ఫనైజ్ అనగానే నాకు అర్థమైంది నీతో గేమ్ తను ఆడలేదు, వదిలే సూర్య. గేమ్ స్టార్ట్ చేసి ఉండాల్సింది తనే స్మైల్తో అన్నాడు సూర్య. తనకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నాడు సూర్య. ఎందుకు ఉండాలి అని అడిగాడు చైతన్య. షీ ఈజ్ మై ఓన్లీ మైండ్ అని చైర్లోంచి లేచి చైర్ని ఒక తన్నాడు సూర్య. తన విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఐ స్వేర్ నాలో ఉన్న మృగాన్ని చూస్తారు అని గట్టిగా బలమైన వాయిస్తో అరిచాడు సూర్య. చైతన్యకు మనసంతా ఒక రకమైన ఫీలింగ్తో ఉండిపోయింది. ఎందుకో చూడగానే నచ్చింది. ఇప్పుడు తన ఫ్రెండ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనుకోగానే బాధగా అనిపించింది. కానీ అది బయటకు తెలియనివ్వకుండా, సరే నీ ఇష్టం, నేను జోక్యం చేసుకోను, కానీ తను నీ వల్ల సఫర్ అయితే మాత్రం తను నీ నుంచి దూరంగా పంపించడానికి వెనకాడను, తను ఏ పొజిషన్లో ఉన్నా కూడా అని అతని టేబుల్ పైన ఉన్న ఒక ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని విసురుగా బయటికి నడిచాడు చైతన్య. బయటికి రాగానే బిక్కుమంటూ కూర్చొని కనిపించింది ధరణి. నేరుగా తన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత అమాయకంగా ఉంటేలా బతావు, కొంచెం మార్చుకో, ఎదిరించడం నీకు అని విసిరిపోయాడు. షాక్గా చూస్తుండిపోయింది ధరణి. అసలు మార్నింగ్ నుంచి ఏం జరుగుతుందో అర్థం కాలేదంటే ఇప్పుడేమో ఇతను ఇలా మాట్లాడుతున్నాడు. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానా అని ఆలోచిస్తుంది. అలా ఆఫ్టర్నూన్ వరకు గడిచింది. మరి లంచ్ టైం అవడంతో అందరు క్యాంటీన్ కదా వెళ్తారు, తను కూడా వెతుక్కుంటూ వెళ్ళింది. అది వెతుక్కోవడానికి అరగంట పట్టడంతో వెళ్ళి కూర్చోగానే ప్యూర్ పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం మిమ్మల్ని సార్ 5 మినిట్స్లో తన ఛాంబర్లో ఉండాలని చెప్పారు, లేకుంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని వార్నింగ్ ఇచ్చారు మేడం అన్నాడు. అయ్యో అవునా అంటూ ఫాస్ట్గా పైకి వెళ్ళింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి సూర్యాంష్ క్యాబిన్ నాక్ చేసింది. అవతల సైలెంట్గా ఉండటంతో మెల్లిగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగు పెట్టింది. అప్పటికే టేబుల్ ఆనుకొని నిల్చొని సిగరెట్ తాగుతున్నాడు సూర్య. అది చూసి భయంతో వణికిపోయింది ధరణి. మెల్లిగా మరోసారి కమింగ్ సార్ అంది. ఆమె ఎక్స్ప్రెషన్ గమనిస్తున్న సూర్య కన్నింగ్ స్మైల్ చూస్తూ రిమోట్తో క్యాబిన్ డోర్ లాక్ చేసి ధరణి దగ్గరికి వచ్చాడు. సూర్యాన్ని చూసి భయంతో వెనక్కి అడుగులు వేస్తూ గోడ కానుకుంటుంది ఆమె. అయినా ఇంకా దగ్గరికి వస్తుంటే, సార్ ఏం చేస్తున్నారు మీరు అంది ధరణి భయంగా. మార్నింగ్ జరిగింది గుర్తుకొచ్చి నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని కోపంగా చూస్తూ, నేను చెప్పాను ఈ ఫ్లోర్ దాటి వెళ్ళొద్దు అని అన్నాడు గట్టిగా. భయంగా చూస్తూ ఫుడ్ తినడానికి వెళ్ళాను సార్ అంది భయంగా. ఏం ఇక్కడ తింటే దిగదా అన్నాడు. ఇంకా నడుముని చెయ్యి వేసి పట్టు పెంచుతూ నొప్పి కళ్ళలో నీళ్లు వస్తుంటే దూరంగా ఉండి మాట్లాడండి సార్ అంది. ఒక చెయ్యి నడుము మీద అలాగే ఉంచి ఇంకొక చేత్తో తన బుగ్గలు ఒత్తి పట్టుకొని, ఉండకపోతే ఏం చేస్తావే అన్నాడు ఏడుకొస్తున్న ఆపుకుంటూ. మీ దగ్గర వర్క్ చేసినంత మాత్రాన మీలా ఇలా చేయటం ఏం బాగోలేదు సార్ అంది ఏడుపు ఆపుకుంటూ. ఇలా మాట్లాడితే నా ఈగో హర్ట్ చేశావు. ఒక అనాథమైన నువ్వు నా దగ్గర ఈగోని చూపించావు. అప్పుడే డిసైడ్ అయ్యాను నీకు ఏంటో చూపించాలని అన్నాడు. ధరణి ఏడుస్తూ నేను రిజైన్ చేస్తాను అంది. అచ్చా అంత ఈజీ అనుకుంటున్నావా? నువ్వు చెప్పినట్లు కనీసం ఈ ఫ్లోర్ దాటగలవా అన్నాడు చైర్లో కూర్చొని. ఏడుస్తూ నేనేం తప్పు చేశాను సార్, మీరు ఇలా నాతో ప్రవర్తిస్తున్నారు అంది.
కంటిన్యూ. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టేక్ కేర్.